హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నామండి. ఆకెన రవి ఉపాధి కోసం దుబాయ్ అయితే వెళ్ళాడు. సో అక్కడ అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తనైతే ఒక అదృశ్యమయ్యాడు అని చెప్పొచ్చు. తనతో పాటు వెళ్ళిన వ్యక్తి కూడా ఈ మధ్య కాలంలోనే ఇండియాకి అయితే రావడం అయితే జరిగింది. సో ఆకెన రవి గారు అయితే అక్కడే చిక్కుకుపోయాడు. అక్కడ కూడా ఆచూకీ లేకుండానైతే వెళ్ళిపోయాడు. షార్జా ప్రాంతంలో ఉంటున్నట్టయితే ఒక సమాచారం అందింది. ఇక్కడ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఆది శ్రీనివాస్ చొరవతోనైతే ఈ రోజు అయితే తను ఇండియాకి అయితే వచ్చాడు. సో ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఆకెన రవి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళకు కూడా ఇల్లు లేదంట. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇదే ఇంట్లోనైతే రెంటుకుంటున్నారు. సో ఇల్లు కూడా చూడొచ్చు. వాళ్ళకి ఇల్లు లేదు. కనీసం ఒక పని చేసుకొని బతుకుదాము ఉపాధి కోసం అయితే వెళ్ళాడు. కానీ అక్కడ అసలు ఏం జరిగిందో కూడా తెలియదు కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళాం. ఎందుకంటే దుబాయ్ అనేది ఒక వేరే దేశం కాబట్టి మనం దేశంలో ఒక పని కోసం వెళ్ళినప్పుడు కనిపించకుండా వెళ్ళాడు. అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి మనం పూర్తిగా రవిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అయితే ఆకెన రవి వాళ్ళ భార్య రూప కూడా మనతో పాటు ఉన్నారు. ఉపాధి కోసం అయితే వెళ్ళాడు. మరి అక్కడ ఏం జరిగింది, అదృశ్యం అయిపోవడం గల కారణం ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. చెప్పండి. దుబాయ్ కానీ పోయినాము. అక్కడ పని చూసుకున్నాం. పని చూసుకుని చేసే వరకు నేను మా ఫ్రెండ్ తీసుకుపోయిండు. నాకు మా ఫ్రెండ్ ఇవర వరకు పోయొచ్చిండు. ఆయన అతను తీసుకుపోయి అక్కడ వేరే రూమ్ లో చూసుకున్నాం. రూమ్ లో ఉన్నాం. రూమ్ లో ఉండి పని చూసుకుందామని సిఐడలు పట్టుకపోయారు. మొత్తం కొట్టిండ్రు, చేసిండ్రు. ఇవన్నీ సిఐడలు పట్టుకపోయారు. ఏమో ఎందుకు పట్టుకపోయినారో తెలియదు ఇంతవరకు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మిమ్మల్ని ఎవరు పంపించారు? మేమే సొంతంగా పోయినాం. డబ్బులు పెట్టుకొని అంటే పంపిస్తారు కదా మనకి. ఇక్కడ ఎవరు పంపించాలి? మేమే పోయినాం, సొంతంగా పోయినాం. అట్లా సొంతంగా అంటే అక్కడ ఎవరైనా వీసా పంపించారు? అక్కడ నుంచి వితౌట్ వీసా తీసుకున్నాం. మా దోస్తు చెప్పిండు, పోయినాం. ఆయన పోయొచ్చిండు. ఇప్పటి వరకు 2 మాటలు పోయొచ్చిండు. వేముల శ్రీనివాస్. వేముల సిన్నటనే తీసుకుపోయిండు. పని చేస్తాడు, మేమిద్దరం చేసుకుంటాం పని, మంచిగా పని చేసుకొని పైసలు కూడా పంపిస్తా అని తీసుకుపోయినోడు పని దొరికిందని చెప్పిండు. ఒక వారం రోజులకు మాట్లాడినోడు మాట్లాడక ఒక 2 రోజులకు ఒక రోజుకో రూమ్ లోకి వెళ్ళి గెంటేసిర్రు అని చెప్పారు. ఇద్దరిని గెంటేసిర్రు అంటే మా ఆయన ఇక్కడనే ఉండు, ఆయన శాంతినగర్ చూసిన ఆయన ఇక్కడనే ఉండు, నేను మళ్ళీ వచ్చి రూమ్ చూస్తానంటే ఒక ఆయననేమో ఉన్నాడట, మా ఆయననేమో లేడట. ఉండు అన్న ఆయన పోయినోళ్ళు ఇద్దరు పోవాలి. ఆయనేమో ఉంటాడు, ఈయనేమో ఉండడా. ఉండు అన్నది యాదుకుంటది ఆయనకు. ఆయన మరి ఆయనను పట్టుకొని రావన్నని ఆయనకు తెలియదా? పిచ్చోళ్ళు అయితే ఇద్దరు ఒకటే సార్ రావాలి, ఇద్దరు ఒక కన్నే ఉండాలి. ఆయన ఉంటాడు, ఈయన గల్లంత చేసేస్తాడు ఆయన అయినా కానీ. ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి మేము పోదామన్నా మా ఆయన కూడా పిచ్చోడు అయ్యిండనే అంటారు. ఆయన వచ్చినప్పుడు మా ఆయనతో వస్తే మేము ఏం అనుకోకపోదుము. ఆయనేమో వచ్చిండు 3 రోజులు, మాకు 4 రోజులు నరకం వెళ్ళబోసినాం మేము. ఎన్ని రోజులు అవుతుంది పోయి? 15 రోజులు మొన్న తొలి ఏకాదశి నాడు వేయండు. 15 రోజులు అవుతుంది పోయి. 15 రోజులు. ఇక మంచిగానే ఉన్నాం. పని దొరుకుతలేదు అన్నాడు. చేసిండు. పోయిన తర్వాత చేసిండు, తెల్లారి చేసిండు, ఇంకో 2-3 రోజుల దాకా చేసిండు. ఇక 4 రోజులు సంధి చేస్తలేడు. ఇక అయ్యో చేస్తలేడు అని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుకున్నాం. ఇక అయ్యో అన్ని ఫోన్ చేస్తే లావాడతలేడు అని వాళ్ళకి వీళ్ళకి పంపుకున్నాం. కొన్ని రోజులైనా వాళ్ళ భార్య ఫోన్ చేసి ఇట్లా పిచ్చిలేసిందట, రూమ్ లోకి వెళ్ళి గెంటేసిర్రట అని చెప్పారు భార్య. అయితే గంట అయితే మరి మా ఆయన ఉన్నాడు, మా ఆయననే లేడు, ఆయననేమో ఉన్నాడు. మరి ఉంటే ఇద్దరు ఉండాలి ఒక కాన్నే. ఆయన కూడా పిచ్చిగానే మాట్లాడుతాడట. ఆయనే ఈయనని తీసుకొని ఆయన అంగడి చేసుకొని ఇచ్చిండు. ఎట్లా పరిచయం వాళ్ళిద్దరు? ఎట్లా పరిచయం? మా ఇంటికి అయితే నేను బండి అమ్మి చేతిలో పోసిన ఆయనకు. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేసిండు? డైంగ్ పని చేసిండు. డైంగ్ పని చేసి పని లేదని పోయిండు. పని లేదని పోయి నేను నెలకి 20,000 పంపిస్తా నా బాధ్యత అని అంటే నేను బండి అమ్మి చేతిలో పోసిన ఆయన చేతిలో. ఎంత పెట్టారు మనీ? ఒక 50,000 లెక్క పెట్టినాం. 50,000. ఇక అటు ఇటు అన్ని కలిసి 1,00,000 అయినాయి. ఇప్పుడు అచ్చుడుతో కూడా సామాన్యంగా రాలే. మళ్ళీ బాగా చేస్తేనే ఈయన వచ్చిండు. ఎవరో నాకు సరిగ్గా తెలియదు ఆడామని మా మరి ఎక్కడికో ఫోన్ చేసి గవర్నమెంట్ ఇంట్లో పెట్టి 4 రోజులు తిప్పల పడితే ఈయన మళ్ళీ వచ్చిండు. పైసలతోనే వచ్చిండు. ఎక్కడ ఉన్నదో తెలియదట. పోలీస్ స్టేషన్ లో పడ్డా అంటాడు. నన్ను తీసుకుపోయారు, నన్ను జైలు వేసిర్రు, నాకు మూత్రం పోనీయలేరు, నాకు తిండి పెట్టలేరు, మూత్రం అల్లనే పోయినా, దొడ్డికి అల్లనే పోయినా, నన్ను బయట ప్రపంచమే నాకు తెలియదు. బతకడానికి అని అత్తే గట్ల దేశం పోతే గట్ల చేస్తారా పోలీసు వాళ్ళు అయినా గాని?
నంబరో బింబరో చూసుకొని ఇది ఇవ్వండి అని చూసి ఫోన్ చేసి మాకు చెప్తే మేము వచ్చి తీసుకోకపోదా? ఇప్పుడు ఈయన చచ్చిపోతే మాకు దొరుకునా? అది కానని రాజ్యమాయే. గిట్లా ఎత్తున్నాడు. ఫోన్ కూడా గుంజుకున్నారట మా ఆయనది. ఫోన్ గుంజుకున్నారట. బట్టలేమో దొరికినాయి. ఫోన్ వేయింది. ఫోన్ ఉంటే ఫోన్ చూసి మరి ఈడెవడో గిట్లా ఎత్తాడు. పాస్పోర్ట్ లేదట. అసలు ఏం జరిగింది మీరు చెప్పండి, అక్కడ ఏం జరిగింది? మరి మిమ్మల్ని ఎందుకు బయటకు అంటే నెట్టేశారు? పని చూసుకున్నాం, సిఐడీలు పట్టుకున్నారని చెప్పిండ్రు. సిఐడీలు పట్టుకపోయిండ్రు. ఇక అప్పటి సంది ఏం తిండి లేదు, ఏం లేదు, మొత్తం అన్నం ఇట్లా మొత్తం బంద్ అయిపోయింది. 4 రోజులు ఏం తినకుంటే ఇప్పుడు ఏం ఏర్పడతలేదు. అట్లా అంటే మీరు పని అంటే తెలుసుకోకుండా వేరే పని ఉందని చెప్పగానే అక్కడ మనకి అక్కడ ఉందని చెప్పారు. ఉందని అంటేనే మేము పోయినాం, మా దోస్తు ఉందంటేనే వెళ్ళిపోయినాం. అట్లా ఆయనకి ఎవరు చెప్పారు అక్కడ పని ఉంది? ఆయన చేసి వచ్చిండు, బర్రె చేసి వచ్చిండు. అది అంటేనే నేను నమ్మి అయితవైతే ఇక్కడ ఎండలుండు నీడ పని ఉన్నది, అద్దాలు దుడుచుడు కంపెనీ తరపున అంటే నేను అమ్మి చేతిలో పోసిన. తెలుసా మీకు కంపెనీ అని? తెలియదు. ఆయన కంపెనీ తరపున అంటే నేను పైసలు చేతిలో పోసిన. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ వెళ్ళొచ్చిండు కదా అమ్మ, వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకు తెలుసు కంపెనీ అని, మళ్ళీ ఎందుకు గెంటేశారని చెప్పేసి నేను అంటున్నాను. కంపెనీ ద్వారా వెళ్ళినప్పుడు ఎందుకు బయటకి నెట్టేస్తారని నేను అంటున్నా. ఇద్దరు కలిసి పిచ్చి పిచ్చి అయ్యారట. అదే ఎందుకని అడుగుతున్నాను. అసలు ఏమైంది అక్కడ? ఏం కాలేదు, ఏమైంది, ఏదో సిఐడీలో దొరకడం జరిగింది. అంటే ఇంకా కొంచెం తాగిండట. అంటే మీరు కొంచెం డ్రింక్ చేశారా? అప్పటికి వేయలేదు మేము. అంటే మీరు వెళ్ళిన తర్వాత కంపెనీలో కలిసారా? మీరు కంపెనీలో కలిసి వచ్చాం. ఏమన్నారు? సోమవారం సంది రమ్మన్నారు. సోమవారం నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వండి అని చెప్పారు. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందంటే ఆయనకే తెలియదు. కొంచెం పిచ్చి పిచ్చి చేసిండట. మా మరిది నిన్న ఫోన్ చేస్తే 2 గంటలకు రిలీజ్ అయ్యిండు, వదిలే అత్తండు, మా నన్ను ఉన్నాడు, ఉన్నదని తెలిసింది అని చెప్పిండు మా మరిది. మా మరిది ఉండి మా మరిది వాళ్ళ మేనత్త కొడుకు ఆయనతోని ఇంకా ఎవరో నాకు సరిగ్గా తెలియదు, పెద్ద పెద్దోళ్ళతోని. అయితేనే మా ఆయన వచ్చిండు. పట్టని రూపాయల కొద్ది వచ్చిండు. ఇప్పుడు మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? సిఐడీలు పట్టుకుంటారు. అటుగా రోడ్డు పంట పోతున్నా కూడా పట్టుకున్నారు. చెప్పినాం, మా పాస్పోర్ట్ చూపించినాం. ఏమన్నారు? వాళ్ళు ఇడిచిపెట్టలేదు. మళ్ళీ ఒక 2-3 రోజులు ఉంచుకొని ఎక్కడో ఇడిచిపెట్టి వచ్చిండ్రు వాళ్ళు సొంతంగా. కొట్టారు బాగా కొట్టిర్రు. గాయం అదే చెయ్యి కూడా అన్ని వాతలు గిట్లా ఏడు బతకడానికైనా గిట్లా కొడతారా? చూడు చూడు ఎంత కమిలిపోయింది. చూడు అంటే మీరు చెప్పలేరా అండి? మేము ఇండియా నుంచి మొన్ననే వచ్చినాము. ఇండియా అని చెప్పినాం. ఇండియా మాది రాజన్న హైదరాబాద్ అని చెప్పాం. అక్కడ ఎవరు వినరు, మన మాట వినరు వాళ్ళు. అరబ్ వాళ్ళు వినరు మొత్తానికి, మన మాట వినరు, మనది ఏది వినరు. వాడే ఎత్తున ఉంటారు. ఏం జరిగిందో కూడా తెలీదు. పోలీస్ వాళ్ళు అయితే తీసుకెళ్లారట పోలీస్ స్టేషన్ కి. చాలా దారుణంగా కూడా కొట్టారు. సో చూడొచ్చు, మనకు చేతుల మీద కూడా కొట్టడం వల్ల అవి వాచిపోయి కొంచెం కమిలిపోయి కూడా కనిపిస్తున్నాయి. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు జైల్లో? ఉన్నారు జైల్లో ఒక 4 రోజులు. 4 రోజులు ఉన్నాం. 4 రోజులు ఉన్నారు. ఎలా అంటే ఏమన్నారు? మిమ్మల్ని వెళ్ళగానే ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అని చెప్పేసి మీరు అడిగాం. బతాయే అంటే అది పాస్పోర్ట్ చూపించినాం ఆల్రెడీ. వినలేదు వాళ్ళు, అసలే వినరు. మళ్ళీ లాస్ట్ కి వస్తే వాళ్ళు ఎక్కడో ఇడిచిపెట్టిరు, వెళ్ళిపోయారు కదా. పాస్పోర్ట్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, బ్యాగ్ ఇవ్వలేదు, సెల్ ఫోన్ ఇవ్వలేదు, జంగల్ ఇడిచిపెట్టిరు, వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. మళ్ళీ మేము షార్ట్ వేసుకున్నాం. షార్ట్ వేసుకొని ఒక డ్రెస్ ఇచ్చిండు వాడు. శ్రీనివాస్ లేడు, నేను ఒక్కనే అయిపోయినాయి. ఒక్కనే అయిపోయినా. ఒక అంగి వేసిండ్రు వాళ్ళదే, ఒక షార్ట్ ఇచ్చిండ్రు, ఆయన ఇడిచిపెట్టిరు, వెళ్ళిపోయారు. మేము అటు ఇటు తిరుక్కుంటా రోడ్ల మీద వండుకుంటా చేసుకుంటా. నిన్న పొద్దున ఒక అతను టిఫిన్ చేయించాడు. టిఫిన్ చేయించి ఇట్లా పోలీస్ స్టేషన్ ఉన్నది, పోలీస్ స్టేషన్ కు వెళ్ళిపోవాలంటే పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ లో మనం పట్టించుకోరాడ, అవతలకి నెట్టేస్తారు. ఇండియన్ ఎంబీఎస్ కోమన్నారు. ఇండియన్ ఎంబీఎస్ పోతే ఇండియన్ ఎంబీఎస్ కి మళ్ళీ పోయినా. నేను ఒక్కడనే వెళ్ళిపోయినా. ఎట్లా నాకు తోడు ఇవ్వలేరు, ఎట్లా ఒంటరి అయిపోయినాం కదా. మాతో కాదు, ఇండియన్ ఎంబీఎస్ పోతే ఇండియన్ ఎంబీఎస్ కి అయినాక మా తమ్ముడి నెంబర్ చెప్పి అన్నారు. ఒక నెంబర్ నోటెడ్ ఉంది. నోటెడ్ చెప్తే ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే ఇక్కడ ఒక నర్సన్న అని నరసింహులని ఒక అతను ఉండే సిద్దిపేటలో, ఆయనకు ఫోన్ చేసి మొత్తం ఆయనే చూసుకున్నాడు. ఇక మిగతాదంతా ఆయనే చూసుకున్నాడు. ఆయన మొత్తం ఇంటికి వచ్చేదాకా ఆయనే చూసుకున్నాడు. చూసారు కదండి, ఉపాధి కోసం అయితే గల్ఫ్ దేశం పోతే మమ్మల్ని ఇద్దరిని మాత్రము
బయటకు గెంటేశారు. అసలు రూమ్ లో కూడా మమ్మల్ని అయితే ఉండనివ్వలేరు. ఎందుకు రావడం లేదు, ఏం జరిగింది అనేది మేమిద్దరం అయితే డివైడ్ అయిపోయాము. నన్ను ఒక్కనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఒకటే రూమ్ లో ఉంచారంట. అదే రూమ్ లో మొత్తం కంప్లీట్ గా తినడం గానీ వాష్రూమ్స్ కూడా మొత్తం అదే రూమ్ లోనైతే చేసిండట. తర్వాత ఒక 4 రోజులకు తననైతే తీసుకొచ్చి ఒక అడవి లాంటి ప్రదేశంలో విడిచిపెట్టి వెళ్లారు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇప్పుడైతే ఆది శ్రీనివాస్ గారి చొరవతోనైతే నేనైతే ఇండియాకి అయితే రావడం అయితే జరిగింది. సో ఇదండి, చాలా మంది కూడా మోసపోతున్నారు. గల్ఫ్ దేశం పోదాము, డబ్బులు సంపాదించుకుందాము, ఇక్కడ ఎలాంటి ఉపాధి లేకనైతే గల్ఫ్ దేశం పోతున్నారు. ఏదైనా వెళ్లే ముందు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే నకిలీ ఏజెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. నకిలీ వీసాల మీద కూడా పంపిస్తున్నారు. సో వెళ్లే ముందు పూర్తి ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ కంపెనీ వీసానే అని తెలుసుకున్న తర్వాతనే వెళ్ళండి. అక్కడికి వెళ్లి మాత్రం మోసపోకండి. ఎందుకంటే మన ఇండియా కాదు, మన మనుషులు కాదు, మన లెక్క కాదు. అక్కడికి వెళ్లి చాలా ప్రాబ్లమ్స్ కూడా మనము చూస్తాం. కాబట్టి ఏదున్నా ముందు జాగ్రత్త కొద్దీ అయితే అన్ని విషయాలు తెలుసుకొని వెళ్ళండి. 4 రోజుల నుంచి కూడా మాకు అన్నం కూడా లేదు మేడం. 4 రోజుల నుంచి కూడా నేను పస్తులే ఉన్నాను. అసలు ఇప్పటికి కూడా తను పరిస్థితి కూడా మంచిగా లేదు. ఎందుకంటే మాట్లాడలేకపోతున్నాడు. తనకు కూడా గుర్తుకు లేదు. నేను చాలా అడుగుతుంటే కూడా నాకు గుర్తుకు రావట్లేదు మేడం, నేనేం చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి కూడా తను అన్నాడు. సో ఏదైనా కూడా అది మంచైనా చెడైనా కూడా మనం గల్ఫ్ దేశం వెళ్లే ముందు ఎందుకంటే మన భాష కాదు, మన లెక్క కాదు. అక్కడ మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం మాట్లాడినది మనకు అర్థం కాదు. కాబట్టి ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ అది క్లారిటీ ఉంటేనే వెళ్ళండి. లేదంటే ఆగిపోండి. ఏదో కష్టమో నష్టమో ఏదైనా చేసుకొని మన దేశంలో మనం బతకచ్చు. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.